అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల డిసెంబర్ 16 నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14తో ధనుర్మాసం ముగిసిపోతుంది. ఈ నెల రోజులు పరమ పవిత్రమైనవి. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తే 1000 సంవత్సరాల పాటు విష్ణువుని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంతటి పవిత్రమైన ధనుర్మాసంలో పొరపాటును కూడా కొన్ని తప్పులను చేయకూడదు. ఎందుకంటే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారు. కాబట్టి ఈ ధనుర్మాసంలో మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీ కటాక్షం దూరమై మీ ఇంటి సంపాదన మొత్తం నశిస్తుంది. కాబట్టి ధనుర్మాసంలో చేయకూడని తప్పులు ఏమిటి, అలాగే ధనుర్మాసం పూజా నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి. ధనుర్మాసంలో ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఉదయం 6 గంటల్లోపే, అంటే సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గులు వేసేయాలి. ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు. అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే స్నానం చేయాలి. ఉదయం 9 దాటిన తర్వాత స్నానం చేయకూడదు. అలాగే ఈ నెలలో పొరపాటున కూడా శరీరానికి నూనె రాయకూడదు. అలాగే నూనెతో మర్దన చేసుకొని తల స్నానం చేయకూడదు. ఉసిరికాయ లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఖచ్చితంగా ఒక్కసారైనా ఉసిరికాయను తినాలి. ఈ నెలలో విష్ణుమూర్తిని పూజించేవారు మొదటి 15 రోజులు విష్ణుమూర్తికి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం నివేదించాలి. ధనుర్మాసంలో ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి విష్ణుమూర్తికి నివేదించాలి. కానీ ఈ ధనుర్మాసంలో తరచూ పాలు పొంగిపోవడం, చేతి నుండి పాలు ఒలికిపోవడం, పాలు అడుగంటి మాడిపోవడం ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి. లేదంటే భారీ డబ్బు నష్టం ఏర్పడుతుంది. ఈ ధనుర్మాసంలో పొరపాటున కూడా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ నెలలో శుభకార్యాలు నిర్వహిస్తే మీ కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి. మరీ ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వివాహాలు చేసుకోకూడదు. లగ్న పత్రికలు రాయకూడదు. అలాగే పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు. లేదంటే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే గృహ ప్రవేశాలు చేయడం, శంకుస్థాపన పనులు, ఇంటి నిర్మాణ పనులు కూడా చేయకూడదు. అదేవిధంగా అద్దె ఇల్లు మారడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం చేయకూడదు. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించేవారు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి కూడా తినకూడదు. ఇక భార్యాభర్తలు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. ముఖ్యంగా ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి. ధనుర్మాసంలో వేసే ముగ్గులకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ నెల రోజులు బియ్య పిండితోనే ముగ్గులు వేయాలి. అయితే రాత్రి సమయంలో మాత్రం ఇంటి ముందు ముగ్గులు వేయకండి. అలాగే ఈ ధనుర్మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. పసుపు రంగు వస్త్రాలు, ఆకుపచ్చ రంగు వస్త్రాలు, అలాగే తెలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించండి. అలాగే ఈ ధనుర్మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త వాహనాలు కొనుగోలు చేయకండి. ఈ ధనుర్మాసం నెలలో పిండి దీపాలు ఎక్కువగా వెలిగించండి. మీ పూజ గదిలో ఒక చిన్న పిండి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలు. ఆ వెంకన్న ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు. ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా తులసి తీర్థాన్ని పెట్టుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి తీర్థాన్ని స్వీకరిస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీనారాయణులు సంచరించే ఈ ధనుర్మాసంలో కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకండి. లేదంటే మీ ఇంటి సంపద మొత్తం ఖాళీ అయ్యి కటిక పేదరికం ఏర్పడుతుంది. ఆ వస్తువులు ఏమిటంటే, మొదటిగా లక్ష్మీ స్వరూపమైన ఉప్పును ఎవరికీ ఇవ్వకండి. ఈ ధనుర్మాసంలో ఎవరికైనా ఉప్పు ఇస్తే మీ ఇంటి లక్ష్మీ కటాక్షం తగ్గి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే పాలు మరియు పెరుగును కూడా ఎవరికీ ఇవ్వకండి. మీ ఎదురింటి వారు ఎవరైనా వచ్చి పాలు తోడుపెట్టుకోవడానికి పెరుగు ఇవ్వమని అడిగితే అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే పాలు మరియు పెరుగు చంద్రునికి, శుక్రునికి సంబంధించినవి. కాబట్టి ధనుర్మాసంలో ఎవరికైనా పాలు, పెరుగు ఇస్తే మీ ఇంటి సుఖ సంతోషాలు తగ్గిపోతాయి. అలాగే మానసిక ప్రశాంతత కూడా ఉండదు. ఇక మనలో కొంతమంది వెండి మరియు బంగారపు వస్తువులను బహుమతులుగా ఇస్తూ ఉంటారు. కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం వెండి మరియు బంగారపు వస్తువులను ఎవరికీ ఇవ్వకండి. లేదంటే మీ ఇంటి మహాలక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ధనుర్మాసంలో చీపురును కూడా ఎవరికీ ఇవ్వకూడదు. ఇంట్లో ఉన్న పాత చీపురును కూడా బయట పడేయకూడదు.
లేదంటే భారీ ధన నష్టం మరియు దురదృష్టం ఏర్పడుతుంది. ఇక పసుపు కుంకుమలు మంగళకరమైనవి కాబట్టి ఈ ధనుర్మాసంలో ఎవరికి కూడా పసుపు కుంకుమలను దానంగా ఇవ్వకండి. లేదంటే ఆడవారి సౌభాగ్యం తగ్గిపోతుందని, ఇంట్లో శుభకార్యాలు జరగవని నమ్మకం. బియ్యం ధాన్యం అన్నపూర్ణ స్వరూపం కాబట్టి బియ్యం మరియు బియ్యం పిండిని కూడా ఎవరికి ఇవ్వకండి. ఇక ఈ ధనుర్మాసంలో వచ్చే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని విశేషంగా పూజిస్తే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ ధనుర్మాసంలో ఏది చేసినా చేయకపోయినా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించి పిండి దీపాలు వెలిగించండి. అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం స్నానం చేసి ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ధనుర్మాసంలో ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. సాధారణంగా బ్రహ్మ ముహూర్త సమయానికి చాలా శక్తి ఉంటుంది. అందులోనూ ధనుర్మాసంలో వచ్చే బ్రహ్మ ముహూర్తానికి ఇంకా రెట్టింపు శక్తి ఉంటుంది. కాబట్టి ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు, ఇక మీ జన్మ ధన్యమైనట్టే. అలాగే ఈ ధనుర్మాసంలో కనీసం ఒక్కసారైనా సరే మీ ఇంటి దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయం అంతా శుభ్రం చేసి దేవాలయంలో ముగ్గులు వేయండి. ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో అలాంటి స్త్రీలకు వైధవ్యం రాదని, ఎల్లప్పుడూ దీర్ఘ సుమంగళిగానే ఉంటుందని, తన భర్త ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోతుందని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. అలాగే ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయాలి. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మన పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తాము. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఇక మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఆలయంలో దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే మనలో చాలామంది ఆడవారు తులసి కోటను పూజిస్తారు. మీ ఇంట్లో తులసి కోట ఉంటే ఈ ధనుర్మాసం నెల రోజులు తులసి కోట ముందు బియ్య పిండితో ముగ్గు వేసి తులసి కోటకు ప్రదక్షిణాలు చేయండి. మీ కుటుంబానికి సమస్త శుభాలు కలుగుతాయి. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తారు. పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో లక్ష్మీనారాయణులు భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ నెల రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇల్లు మురికిగా ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టకుండానే వెళ్ళిపోతుంది. అలాగే ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ 2 పూటల స్నానం చేయాలి. ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ విష్ణు పురాణాన్ని వినండి. ఇక మీ స్తోమతను బట్టి పేదలకు దాన ధర్మాలు చేయండి. మీకు స్తోమత ఉండి కూడా పేదలకు దానం చేయకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వాటికి సంపూర్ణ ఫలితం లభించదు. ఇక సంతానం కోసం ఎదురు చూసే ఆడవారు ఈ ధనుర్మాసం నెల రోజులు తులసి దళాలతో శ్రీకృష్ణుడిని పూజించి వెన్న ముద్దను నైవేద్యంగా నివేదిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేస్తే మహాలక్ష్మి అనుగ్రహంతో మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది. ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి పాసురాలను గానం చేసి దైవాన్ని చేరుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.